పెద్దలు నసీర్ అహ్మద్ గారు గతంలో కూడా గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఆహ్వానం జరగక ఆయన చేసే పోరాటానికి కుడి చేయి ఎడమ చేయగా ఉన్నటువంటి ఫజూల్ ఖాన్ గారు షేక్ మదీనా గారి గురించి నాకు తెలిసి అప్పుడు తెలిసింది. అంతకుముందు ఎవరు చెప్పుకోరు, ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా గారి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఎవరు మనకు చెప్పలేదు, ఏ సినిమాలో చూపించలేదు. కానీ ముందుగా మా అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి అయ్యా ముస్లిమ్స్ మేము కూడా స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి బాసటగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా తెలియాల భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మన స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడికి అండగా నిలిచారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందువల్లంటే వేరే వేరేగా చూస్తారు, ఎంతసేపటికి వేరే వేరే మాట తప్ప ఈ స్వాతంత్ర పోరాటం వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించిన విషయాన్ని కూడా అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేస్తున్నా. మనం కూడా ముందు మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదంటే మర్చిపోతారు. ఎందుకంటే మనం మర్చిపోయినాం. మేము ఇన్ని సంవత్సరాలు వచ్చిన మాకు తెలియదు ఎవరో. ఇప్పటికి ఆ పెద్ద అహ్మద్ గారి దయ వల్ల ఈరోజు మీకు తెలిసింది. అట్లాగే ఇప్పటి నుంచైనా సరే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు పేర్లు, ఈ యొక్క ఫజుల్లా ఖాన్ గారి పేరు, మదీనా గారి పేరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాం. మా మన్యం వీరుడు మా సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి మన ముస్లిం సోదరులు, అంటే వాళ్ళుగా వేరుగా మనం వేరు కాదు, మన ముస్లిం సోదరులు స్వాతంత్రం వచ్చిందంటే వీర పోరాటం కూడా ప్రధానమైంది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జమాల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా డిఈ గారు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, మా రియాజ్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.